చందుర్తి మండల కేంద్రానికి చెందిన మణికంఠ కోలాట బృందం చందుర్తి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగిన వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కోలాట కళాకారులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు, జానపద గేయాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో గణేష్ మండపాల వద్ద కళాకారులు కాళ్లకు గజ్జెలు కట్టి కాలు కలుపుతూ కోలాటాలతో పాటలు పాడగా నాటితరం పల్లె ప్రకృతి అందాలను వర్ణిస్తూ జానపదాలు నృత్యాలు చేస్తుంటే నేటి తరం వాళ్ళు ఆశ్చర్యంతో చూశారు. 1975వ సంవత్సరంలో సాధు సజ్జన భజన మండలిని మండల కేంద్రానికి చెందిన రాజూరి విఠలయ్యాచారి స్థాపించి నాటక ప్రదర్శనలను, భజన సంకీర్తనలను, డోలు వాయిద్యాల్లోనూ కళాకారులను తయారు చేసి గ్రామానికి వన్నె తెచ్చిన విఠలాచారితో జానపద కళలు అంతరించకుండా నేటి వరకు కూడా అనేక మంది కళాకారులు ఎవరికి నచ్చిన వారు ఎన్నుకొని కళలకు జీవం పోస్తూ నేటి తరానికి కళలను ప్రదర్శిస్తున్నాడని రాష్ట్రం నుంచి గ్రామ నాయకుల వరకు అభినందిస్తున్నారని మణికంఠ కళా బృందం అధ్యక్షులు షిరిడి మల్లేశం అన్నారు. శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి నాటక ప్రదర్శనను రాజూరి విఠలయ్యాచారి మొదలుపెట్టగా ఆయన తదనంతరం రాజూరి జనార్దనాచారి ఆధ్వర్యంలో కళాకారులు నాటక ప్రదర్శనను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రదర్శిస్తూ అందరి ఆదరాభిమానాలను పొందుతున్నారు. సాధు సజ్జన మండలి ఆధ్వర్యంలో భజన సంకీర్తనల కార్యక్రమాలు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భజన సంకీర్తనలు ఆలపిస్తుంటే కళాకారులకు ఆయా జిల్లాల నుంచి ఎంతోమంది అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. ఆనాటి వీణా వాయిద్యాలలో దిట్టైన కళాకారులు నేటి తరంలో ప్యాడ్ వీణా వాయిద్యాలను మోగించడంలో దిట్టగా మారారు. ఇటీ కళాకారులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలను అందించినట్లయితే కళలలో మరింత ప్రావీణ్యం పొంది నేటి తరానికి కళలను పంచుతూ కళలకు జీవం పోసేవారవుతారని, వారిని ఆదుకోవాలని కళా బృందాల అధ్యక్షులు కోరారు. శుక్రవారం రాత్రి కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన నిమజ్జన వేడుకలలో కళాకారులు కళా ప్రదర్శనను ప్రదర్శించారు. राजा नगर